హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి గోంగూర పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి, గోంగూర వేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇది సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, మెంతులు అవి వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకుని ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకుని ఒకసారి బాగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం నానబెట్టుకున్న చింతపండు, అలాగే మనం ముందుగా దంచుకున్న ఎండుమిర్చి, మెంతులు అది ఉన్నది కదా, అది కూడా వేసేసుకుని ఒక్కసారి బాగా రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ కూడా వేసుకుని తాలింపు పెట్టుకుంటే మన గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే, వీడియో బాయ్.